బట్టి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహింపచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల దేవుని వాక్యములో నుండి మనము చాలా విషయాలు క్లుప్తంగా నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ దినం కూడా కొన్ని సంగతులను లేఖనాలలో నుండి పరిశీలన చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో నుండి మనము సంగతులను వింటూ వస్తున్నాం. ఈరోజు కూడా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న సంగతులను చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. సన్బలటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు పీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలియుంచితిమి. అప్పుడు యోధావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారం గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమని మా శత్రువుల యొద్ద నివాసులయున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలను తేటగా విని ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో మీరు తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకొని మీకు మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని మాకు మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి సహాయమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంగతులను మనము ఆలోచన చేసినప్పుడు 1 నుండి 6 వచనాల్లో శత్రువులు ఉన్నప్పటికీ పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉన్నట్లు మనం విన్నాం. నిజమే, వారెంతో పని చేశారు. వారు ఎలా పని చేశారు? శత్రువులు ఉన్నా పని చేశారు. ఇప్పుడు మనం చదువుకున్న 7 నుండి 12 వచనాలలో ఆటంకములున్న పని చేశారు. 1 నుంచి 6 వచనాల్లో శత్రువులు ఉన్నా పని చేశారు, వారికి మనసు కలిగి ఉంది. ఇప్పుడు ఆటంకములున్నా పని చేస్తున్నారు. ఈ పని ఎలా చేస్తున్నారు? ముందేమో మనసు కలిగి ఉంది అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ పని ఎలా చేస్తున్నారు అంటే
ప్రార్థనాపూర్వకంగా పనిచేస్తున్నారని మనం చదువుకున్నాం. అవును కదా? వారు ఎలా చేస్తున్నారు? ప్రార్థనాపూర్వకంగా. 9వ వచనములో మేము మా దేవునికి ప్రార్థన చేసి అనే మాట చూస్తున్నాం. ఎప్పుడైనా కూడా అండి, పని జరిగే కొలది శత్రువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటది. పని జరిగే కొద్దీ శత్రువులు కూడా వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మొదట ఎంతమంది శత్రువులని విన్నాం? 2 అని విన్నాం. మొదట ఎంతమంది అండి? 2. వారెవరు? సన్బలటు, టోబియా. మొదట ఎంతమంది శత్రువులు? 2. సన్బలటు, టోబియా అని మనం విన్నాం. మరి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంట? చూడండి, అక్కడే వ్రాయబడింది. తరువాత 3. 2వ వచనములో 2 అని చెప్పాడు కదా. 4లో సన్బలటు, టోబియా. 10వ వచనంలో మరి ఈ రోజు జాయిన్ అయిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు మ్యూట్ పెట్టుకోండి. కనుక విరోధులు ఎక్కువయ్యారు. ఎవరెవరు విరోధులు? ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట మనము చదివినట్లయితే సన్బలటు 7వ వచనం, సన్బలటు, టోబియా, ఆ తర్వాత వారికి తోడు మరి 3 అరబీలు, అమోనీలు, అష్టోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు. చూశారా? ఇప్పుడు ఎవరెవరు? అరబీలు, అమోనీలు, అష్టోదీయులు, 3 దేశముల వారు, 3 దేశముల శత్రువులు. వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచుటకు వచ్చిరి అన్నాడు. 8వ వచనములో మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. కట్టుకట్టి మమ్మును కలతపరచాలని చూచారని చెప్తున్నాడు. చూశారా? ఓ మంచి పని చేయడానికి కట్టుండదు కానీ ఓ చెడ్డ పని చేయడానికి భలే కట్టుంటుందండి. మంచి పని చేయడానికి కలిసి రావడం తక్కువ, చెడ్డ పని చేయడానికి మాత్రం కట్టుకట్టి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, మంచి పని చేయడానికి మనము కట్టుకట్టి పని చేసేటట్లుగా ఉండాలి, మనసు కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యములో 83వ కీర్తన 3 నుండి 7 చరణాలు. 83వ కీర్తన 3 నుండి 7 చరణాలు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. చూశారా?
దేవునికి విరోధంగా దేవుని ప్రజల మీద కపటోపాయాలు పన్నుచున్నారు అన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని ప్రజలు దేవుని పని చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే ఆ పనిని ఆటంకం చేయడానికి శత్రువులు ఎంతమంది కలిసి వస్తారో చూడండి. ఎంత విచిత్రంగా ఉందో మీకు అర్థమవుతుందా? ఎంత విడ్డూరంగా ఉందో మీకు అర్థమవుతుందా? ఆలోచన చేయండి. వారెప్పుడు దేవుని ప్రజల మీద కపటోపాయము చేస్తారు, దేవునికి విరోధంగా ఆటంకము చేస్తారు అని దైవలేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. నిజమే. రెండవ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు, మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. ఈయన హృదయములో ఒక ఆలోచన వచ్చింది. దేవుడే పుట్టించాడు యెరూషలేమును గూర్చి దానిని కట్టాలని. కట్టడానికి మంచి ఆలోచన చేయాలి కానీ పడగొట్టడానికి మంచి ఆలోచనలు, కట్టడానికి ఆలోచన మంచి ఆలోచన వేయాలి, పడగొట్టడానికి ఆలోచన చేయకూడదు. పడగొట్టాలని ఆలోచన అది చెడ్డది, అది మంచిది కాదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు దేవుని ప్రజలకు శత్రువులు అయినా మేము మా దేవునికి ప్రార్థన చేసి రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అన్నారు. మా దేవునికి ప్రార్థన చేసి రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అని వారు చెబుతున్నారు. 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అన్నాడు. ఈ కాలమందు కూడా ముగ్గురు శత్రువులు ఉన్నారండోయ్. ఎవరా ముగ్గురు శత్రువులు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలలో మనకు కూడా ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎవరా ముగ్గురు? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఈ మూడు కూడా మన మీద దాడి చేయడానికి ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. దేవునికి విరోధస్తులనుగా చేయాలని, దేవునికి కోపం రేపాలని, దేవునికి దూరం చేయాలని, దేవుడు మన యందు ఇష్టపడకుండా చేయాలని ఎప్పుడు కూడా ఈ మూడు దేవునికి దూరం చేసే పనులు. ఈ మూడే కదండి ఆదాము అవ్వలను దేవునికి దూరం చేసినవి. వాటిని వారు జయించలేని కారణము చేత వారెంతో నష్టపోయారని మనకు అర్థమవుతుంది. కనుక మనం ఏం చేయాలి? ఆ రోజు నెహెమ్యాతో ఉన్న యూదులు ప్రార్థన చేసి శత్రువులను జయించినట్లుగా చూస్తున్నాం. మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ తదుపరి దైవ దీవెనలు ఇస్తాడు. వారు శత్రువులకు భయపడక ప్రార్థనాపూర్వకంగా పనిచేయుచున్నారు. శత్రువును చూసినప్పుడు మనం భయపడకూడదండి. శత్రువును చూసినప్పుడు మనము ఏమాత్రం భయపడకూడదు. భయపడ్డామా వారికి బలం ఎక్కువ అవుతుంది. ఈరోజు
కొందరి బలహీనతలే ఎదుట వారికి బలాన్ని ఇస్తాయి. అవునా కదా? మన బలహీనత ఎదుట వారికి బలాన్ని ఇచ్చుద్ది. అందుకే మనము బలహీనులము కాకుండా ధైర్యముతో దేవుని కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా, ఆయన చిత్తానుసారంగా, సంకల్పానుసారంగా మనము చేయడానికి ఇష్టపడతామో, దానిని బట్టి ప్రియులారా, దేవుడు సంతోషించి ఆనందించేవాడుగా ఉంటాడు. కనుక దైవలేఖనములు వ్రాయబడిన మాట, వారు శత్రువులకు భయపడక ప్రార్థనాపూర్వకంగా పనిచేశారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, దివారాత్రులు కాపలాదారులుగా ఉన్నారు. చూడండి మళ్ళా, వారు ప్రార్థన చేయడమే కాదు, రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అన్నారు. ఓ ప్రక్క ప్రార్థన, ఓ ప్రక్కన కావలి. 2 పనులు చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడే కాపాడకపోతే కావలి కాసేవాడు లేడు. అందుకే చెప్పాడు కీర్తన 127 1-2 చరణాలలో, ఇల్లు కట్టువారి ప్రయాస వ్యర్థమైపోద్ది. ఎప్పుడు యెహోవా ఇల్లు కట్టించకపోతే అని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే కాపలా కాయాలన్నా, ఇల్లు కట్టబడాలన్నా అది దేవుని వలననే అవుతుంది. ఏ మానవుని వలన అది సాధ్యము కాదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దివారాత్రులు కాపాడేవాడు దేవుడే, కావలి కాయువాడు దేవుడే, కట్టించేవాడు దేవుడే అనే మాట చూస్తున్నాం. మన దేవుడు ఎలా కాపాడతాడో చెప్పాడు కదా 121వ కీర్తన 4-5 చరణాలలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకక నిద్రపోక కాపాడుతాడు అన్నాడు. ప్రయాణాలలో కాపాడుతాడన్నాడు. మార్గములన్నింటిలో కాపాడుతాడన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా కాపాడుతాడన్నాడు. ఏ అపాయము రాకుండా కాపాడుతానన్నాడు. అన్నాడా? అవును. ఏ అపాయము రాకుండా ఆయన మనలను కాపాడేవాడై ఉన్నాడని దైవ లేఖనములో బహుస్పష్టంగా మనము గుర్తిస్తాం. నిజమే ప్రియులారా, దేవుడే కాపాడకపోతే కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం అని చెప్పాడు. అందుకే వారు మొదట దేవునికి ప్రార్థన చేయుచు కాపలాదారులను పెట్టి కట్టించుచు ఉన్నట్లుగా మనము చూస్తాం. అసలండి ఈ పనులు ప్రారంభించక ముందే నెహెమ్యా కొన్ని దినములు ప్రార్థించాడు. నిజమా కాదా? అసలు ఈ పని ప్రారంభించక ముందే నెహెమ్యా కొన్ని దినములు ప్రార్థించాడు, ప్రార్థనాపూర్వకంగా పని చేయుచు ఉన్నాడు. ఇది గొప్ప సంగతి కదా. అంటే పని ఎప్పుడు కూడా దేని మీద ఆనుకుని వెళ్ళాలి? ప్రార్థన. ప్రభువు మీద ఆనుకొని ప్రభువు పేరట ప్రార్థన చేస్తూ కార్యాలను తలపెట్టితే ప్రభువు సమస్తాన్ని క్షేమంగా జరిగిస్తాడు. నిజమే ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా పని చేయుచున్నారు గనుక ఆ పని సంపూర్ణముగా వారు చేయుచున్నారు. అలాగే మనము కూడా ప్రార్థనతో పనిలో కొనసాగాలి. అది ఏ పనైనా కూడా ప్రార్థనతో మనము కొనసాగకపోతే మనము ఏది కూడా ప్రియులారా సక్సెస్ కాలేం. ప్రార్థన లేనిది ఏదైనా సరే, ఒక ఇల్లు కట్టాలన్నా,
అదే పెళ్లి చెయ్యాలన్నా, పిల్లల భవిష్యత్తు కొరకైనా, కుటుంబ కట్ట కుటుంబాన్ని సరిగా కట్టుకోవాలన్నా, ప్రతిదానికి ఏముండాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకదెంతో మేలుకరంగా ఉంటుందని ప్రభుపక్షంగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. దైవలేఖనంలో వ్రాయబడిన సంగతి మనం కొంచెం ఆలోచన చేస్తే మంచిదే. మొదట ప్రార్థన, తరువాత పని. యూదావారు బరువు మోయుటకు బలము తగ్గిపోయిరి. యూదావారు బరువు మోయటానికి బలము తగ్గిపోయింది. ఉన్న చెత్త విస్తారము గనుక గోడ కట్టలేమని నిరుత్సాహపడుచు ఉన్నట్లుగా చూస్తున్నాం. 10వ వచనం. అప్పుడు యూదావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయారు. ఉన్న చెత్త విస్తారం గోడ కట్టలేమని చెప్పగా, గోడ కట్టలేమన్నారండి. అరే రే, ఇప్పటి వరకు పని చేయడానికి వారికి మనసున్నది, ఇప్పటి వరకు పని చేయడానికి వారికి ప్రార్థన ఉన్నది, ఇప్పటి వరకు పని చేయడానికి వారికి ప్రభు సహాయం ఉన్నది. ఇప్పుడేమంటున్నారంటే ఉన్న చెత్త విస్తారం, మనం గోడగట్టలేం. నిరుత్సాహం అనేది వారి జీవితంలో వచ్చింది. ఒక్కటి మాత్రం గుర్తించాలండి. ఏంటో చెప్పనా? మన జీవితంలో మన ప్రభు మనతో ఉన్నాడు గనుక మన ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు అనే ఒక గొప్ప గురితో మనం వెళ్ళిపోవాలి తప్ప, ఏ విషయములోనైనా నిరుత్సాహపడ్డామా మనం ఏమీ చేయలేం. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారనే మాట మనము గుర్తు చేసుకోవాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే మాట మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎంతో మంది శత్రువులు జీవితంలో ఎదురవుతూ ఉంటారు. ఎదురైనప్పటికీ మనకున్న మనసు, మనకున్న ప్రార్థన, మనకున్న అండ, మన ప్రభు అనే గురితో మనం ముందుకు వెళ్ళాలి. వెలుపల శత్రువు ఎంత బలముగా పనిచేసినను దేవుడు అద్భుతమైన రీతిగా కార్యమును జరిగిస్తాడు. లోపల నిరుత్సాహం అనేది ఉండకూడదండి. నిర్లిప్తత అనేది ఉండకూడదండి. నీరసం అనేది ఉండకూడదండి. నిస్సహాయులం అనేటట్టుగా ఉండకూడదండి. మనము చేతగాని వారం అనేటట్టుగా ఉండకూడదండి. నా వల్ల ఏమవుద్ది అనేటట్టుగా ఉండకూడదండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద లైట్లు ఆగిపోతే చిన్న క్యాండిలే ఉపయోగం అక్కడ. నిజమా కాదా? కనుక మనము చిన్నవారమే కావచ్చు, కానీ ప్రభు కొరకు మనం ఏం చేయగలం? గొప్ప కార్యాలు చేయగలమని ఒక గొప్ప గురి మనకు ఉండాలి. ఇశ్రాయేలీలు ఒకప్పుడు గొప్ప యెరికోను సులువుగా జయించారు. అవునా కాదా? ఇశ్రాయేలీలు ఒకప్పుడు యెరికోను సులువుగా జయించారు. కానీ లోపల పాపం ఉన్నప్పుడు చిన్న హాయి పట్టణం మీద వారు ఓడిపోయారు. ఈరోజు మనము శత్రువుకి ఎప్పుడు భయపడతామంటే మనలో పాపం, లోపం, దోషం ఉన్నప్పుడు భయపడతాం. కానీ మనలో పాపం, దోషం, లోపం లేనప్పుడు వానికి భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధత కలిగిన వారితో ప్రభు ఉంటాడు. నేను నీతో యుగ సమాప్తి వరకు తోడై ఉంటానన్న వాగ్దానం మనకున్నది. మన ప్రభువును మనకుంటారు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఎడబాయరు అనే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. అయితే ఈ ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఆ పాపము తొలగించిన తర్వాత మరలా జయము పొందినట్లుగా చూస్తాం కదండి. ఆకాను పాపము చేశాడు, పాపాన్ని బట్టి నష్టం కలిగింది. అయితే ఆ పాపాన్ని తీసివేసినప్పుడు
వారికి జయము కలిగింది అనే సత్యాన్ని యెహోషువ గ్రంథం 6, 7 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుద్ది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివినప్పుడు వారి సంగతులు మనకు అర్థమవుతాయి. వారి మధ్య పాపము లేదు కానీ నిరుత్సాహం ఉన్నది. వీళ్ళ మధ్య ఏముందండి? పాపమైతే లేదు కానీ నిరుత్సాహం అనేది మాత్రం ఉన్నది. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు గనుక మనము నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. చాలాసార్లు ఈ నిరుత్సాహం అనేది వచ్చినప్పుడు ఏమండి, షుగర్ లెవెల్స్ పడిపోతాయి, జాగ్రత్త. ఈ నిరుత్సాహం అనేది ఉన్నప్పుడు బీపీ డౌన్ అయిపోతుంది, జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా ప్రతీది కూడా ఛేదించుకుంటూ సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఏ విషయములోనూ నిరుత్సాహం అనేది రాకూడదు. కానీ చాలాసార్లు నిరుత్సాహం అనేది మనలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. నిజమా కాదా? నా వల్ల ఎక్కడ అవుద్దండి, నేనేం చేయగలనండి, ఎంతో చెయ్యాలనుంది కానీ నేను చేయలేకపోతున్నానండి, చెయ్యాలని అనుకున్న వాళ్ళు చేయలేకపోతున్నానంటాం, అది నిరుత్సాహం కాదా? నేను దేవుని కొరకు ఎంతో ఖర్చు చేయాలనుకుంటానండి, కానీ నా చేత కావటం లేదండి. నో, మనము ఖచ్చితంగా చేయగలం. ప్రభు మనకు ఆ సామర్థ్యం ఇస్తాడు. ప్రభు తన కృపను కుమ్మరింపజేస్తాడు. ప్రభు తన కనికరాన్ని మనకిస్తాడు. ఏ మాత్రం నిరుత్సాహపడవలసిన అవసరత అయితే లేదు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు మనము ఆలోచన చేసినప్పుడు మన ప్రభు మన పక్షంగా ఆయన తన కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు. ప్రభువు మీద ఆధారపడి కార్యాలు మనము కొనసాగించాలి. చూడండి, బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధనలో పౌలు బర్నబాలు ఉన్నారు. ఈకోనియాలో సువార్త ప్రకటన చేస్తూ ఉండగా ప్రజలు అనేక ఆటంకాలు కలిగించారు కదా. ఈకోనియాలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక ఆటంకాలు కలిగించారు. కాబట్టి వారు ఏం చేశారు? ప్రభువును ఆనుకుని ధైర్యముగా బోధించుచుండగా దేవుడు వారి ద్వారా అద్భుతాలు జరిగించాడండి. అవునా కదా? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో నిజంగా వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వారిని ఉపయోగించాడు. కనుక ఇక్కడ చెత్త అనేది ఎక్కువగా ఉందని వారు నిరుత్సాహపడ్డారు. చెత్త, మన ప్రభు పని చేయుచుండగా ఆటంకములు అధికముగా వచ్చును. ఆటంకములు మార్గాలుగా చేయు ప్రభు ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉండాలి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేయుచుండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అవునా కాదు? మరి వాటిని అన్నింటినీ జయించిన వారు కదా. మరి ఇప్పుడు ఎందుకు నిరుత్సాహపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి? తరాలు మారే కొద్దీ పరిస్థితులు ఏమవుతున్నాయి? నిరుత్సాహం అనేది, నిర్లిప్తత అనేది వస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు మోషే వారిని ధైర్యపరిచాడు కదా. ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు మోషే వారిని ధైర్యపరిచి ఆటంకముగా ఉన్న సముద్రము మార్గముగా చేసుకుని వారు దాటి వెళ్ళినట్లుగా చూస్తాం. కనుక ఎప్పుడైతే సముద్రానికి ముందు నిరుత్సాహం, సముద్రాన్ని దాటినప్పుడు విజయోత్సవముతో, విజయ గానాలతో, ఆనంద గానాలతో వారు దాటిపోతూ చక్కని కీర్తన వారు పాడినట్లుగా, మోషే, అహరోను, ఇశ్రాయేలీలు పాడినట్లు, మిర్యాము తనతో ఉన్న సోదరీలు తంబురలతో వారు పాడినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా,
జీవితంలో ఎప్పుడు నిరుత్సాహం అనేది మనకెప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుండి 25 వచనాలు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుండి 25 వచనాలు. మా విరోధులు మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అన్నారట. 11వ వచనం. మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. చూశారా? కానీ అది జరిగిందండి? జరగలేదు. నేడు కూడా శత్రువు ఇలాగూ జరిగిస్తాడు. అపవాది క్రియలను లయపరచుటకే ప్రభు వచ్చాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అర్థమవుతుందండి? ఆటంకం కలుగ చేయాలని శత్రువు ఎన్నో పన్నాగాలు పన్నితే మన ప్రభు వానిని ఏం చేశాడు? శీఘ్రముగా చితక తొక్కాడు. అపవాది క్రియలను లయపరిచాడు. పాత నిబంధనలో సౌలు దావీదును చంపాలని అనుకున్నాడు కదా. సౌలు దావీదును చంపాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడిందా? అది సాధ్యపడలే. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. అది సాధ్యపడలే. అలాగే యూదులు కూడా పౌలును చంపవలెనని ఎన్నోసార్లు కుట్రలు చేశారండి. ఎవరిని చంపాలని? యూదులు కూడా పౌలును చంపాలని కుట్రలు చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు. యూదుల కుట్రల వలన నేను ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాననే మాట చెప్పాడు. ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి ఆ విషయాలు ఆయన చెప్పినట్లుగా చూస్తాం. ఎన్నో కుట్రలు. అలాగే అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 31, 32 వచనాల్లో కూడా, అలాగే 23వ అధ్యాయం 12 నుండి 24 వచనాలు, 12 నుండి 24 వచనాలు. ఎన్నిసార్లు వారు కుట్రలు చేశారండి. కుట్రలంటే మామూలు కుట్రలు కాదండి, భయంకరమైన కుట్రలు చేశారు. కనుక శత్రువులు ఎదురైనప్పుడు మనం భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:31లో ఉంది ఆ మాట. దేవుడే మన పక్షంగా ఉన్నాడు. కనుక యూదులు దేవుడు మా పక్షంగా ఉన్నాడు, వారు ఎన్ని కుట్రలు చేసినా, చంపుదామని వారు ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించవు అని విశ్వాసం, నిరీక్షణ వారిలో ఉన్నది. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన శత్రువుల యొద్దనున్న యూదులు వచ్చి నలుదిక్కుల మీరు మాకు సహాయము చేయవలనని అడిగిరి అని మనం చూస్తున్నాం. 12వ వచనం. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా. చూశారా? వారు మనుషుల మీద ఆధారపడుచున్నారు, ప్రభువు మీద ఆధారపడాలి. మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని చెప్తా ఉన్నారు. నో, మనం ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడితే ప్రభు ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గల వారినిగా కాపాడతాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు మనం ఎరుగుదాం కదా. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభువును మనము ఆనుకోవాలి. ఎప్పుడైతే ప్రభువు మీద ఆనుకొని ప్రభువు మీద ఆధారపడతామో ప్రభు ఖచ్చితంగా మన పక్షంగా ఆయన కార్యాన్ని ఆయన జరిగించే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని
ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ప్రభువు మీద ఆధారపడితే పూర్ణ శాంతి గల వారినిగా ఆయన కాపాడుతాడు. ప్రియులారా, ఆనాటి దేవుని ప్రజలు మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు నలుదిక్కుల నుండి మీరు మా సహాయానికి రావాలని మాటి మాటికి అడిగారు. అలా మనం అడగకుండా దేవుని సహాయాన్ని మనం కోరుకొని దేవుని ద్వారా గొప్ప జయాన్ని పొందాలి. మా దేవుని ద్వారా మేము శూర కార్యములను చేయగలం అన్నారు బైబిల్ గ్రంథాలు. మా దేవుని ద్వారా ప్రాకారములను మేము దాటగలం అన్నారు దేవుని వాక్యంలో. మా దేవుని ద్వారా గొప్ప కార్యాలు మేము చేయగలం అన్నారు దేవుని వాక్యాలు. కనుక మనము ఏ పని చేసినా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయన మీద ఆనుకొని ఆయన వెంబడి మనము వెళ్తా ఉన్నప్పుడు మన ప్రభువు మన పక్షంగా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. కనుక మనలను మనము ఆయనకు అప్పగించుకుందాం. ఎలాంటి శత్రువు ఎదురైనా ధైర్యంగా ఉందాం. నిరుత్సాహం అనేది ఎప్పుడు ఉండకూడదు. నిరుత్సాహపడ్డామా మనం ఓడిపోయిన వారితో సమానమైపోతాం. అవును కదా. గిద్యోను అనే యెరుబ్బయలు ఏం చేశాడు? ఆయన అవతల వారు మిడతల దండంతా ఉంటే వీడు బయలుదేరినటువంటి 30,000 మందిలో భయం కలిగిన వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసు. ఇంతమంది బయలుదేరితే చివరికి మిగిలిన వాళ్ళు ఎంతమంది అండి? 300 మంది. 300 మందితో మిడతల దండు, ఇసుకేస్తే రాలని దండు జయించారా లేదా? జయించారా లేదా? కనుక ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని మీద ఆనుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జయము మనదే. ఆ విధంగా మనము ధైర్యపరచబడి ముందుకు సాగవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఏ విషయంలోనైనా ధైర్యము చెడిపోయినట్లయితే, బలహీనమైనట్లయితే రోమాపత్రికలో చెప్పబడినట్లు ఊతమీయాలి, ధైర్యపరచాలి, సిద్ధపరచాలి, మెలకుగా ఉండమని చెప్పాలి. ప్రతి విషయంలో మనము దేవునికి ఎలాగున మహిమ తేవాలో అలాగూ మహిమ తేవాలి. పత్రికల్లో చాలా స్థలాల్లో అక్కడక్కడ ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రములు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మును మీరు ప్రేమించి మీ నామాన్ని హెచ్చించి గొప్ప చేయడానికి మా పట్ల మీరు చూపిన కృపా కనికరాల కొరకు స్తోత్రము. మా ప్రభువా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును మా పైన ఉంచి మమ్మను నడిపించుచున్నందులో కొరకై స్తోత్రము. మా పట్ల మీరు చేసుకున్న జాలికై, ఉపకారంకై, కరుణకై, కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్న తండ్రిగా మీరుండి మమ్మను ఆదుకొని నడిపించుచున్నందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అన్ని విషయాల్లో ఎల్లవేళలా మీ కాపుదల ఇచ్చి భద్రపరచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆనాడు మీ పిల్లలైన వారికి తోడై ఉన్నారు, నేడును మీరు మాకు తోడై ఉన్నారు. మేము మీ మీద ఆనుకొని పూర్ణశాంతి గల వారముగా ఉండడానికి ప్రతి విషయంలో మమ్మను మీరు సిద్ధపరచి మహిమ పొందుతారని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభువు, మా రాజు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అమూల్యమైన విషయాలు మనం వినగలిగాం. ప్రభువుకు మహిమకరంగా మనము జీవిద్దాం.